జాతికి జై కొట్టు తెలుగోడ. ఏకత్వానికి మన భారతదేశం మరి ప్రపంచ దేశాలు మన దేశపోవడానికి గ్రామ స్థాయి నుంచి మనం మన ప్రాంతాన్ని స్వచ్ఛంగా శుభ్రంగా ప్రేమతో కాపాడుకుని సభాపతి ARSI DR కడప, సెకండ్ కంటింజెంట్ SI DR కడప, మూడవ కంటింజెంట్ సివిల్ పోలీస్ లెడ్ బై శ్రీ SMD రఫీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అసిస్టెంట్ బై శ్రీ అంకిరెడ్డి ARSI DR కడప, కంటింజెంట్ NCC సీనియర్ బాయ్స్ లెడ్ బై శ్రీ లక్ష్మీకాంత్ సింగ్, సీనియర్ అసిస్టెంట్ గైడ్స్ లీడర్ ఉన్నారు. వారి వెంట ప్రీతమ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ గారు IPS, Parade Commander, Bharat Scouts led by Master U. Kartikeya, assisted by Master S. Ilyas, Assistant Scouts Leader, Bharat Guides led by Kumari M. Divya Rajamma, assisted by Kumari G. Srilata, Assistant Guides Leader. District Army सारे जहां से अंटू मुझे जनरल सल्यूट, सलामी, शस्त्र. స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, పటాభి సీతారామయ్య వంటి ఎందరో దేశభక్తుల సహకారంతో మన భారతదేశ రాజ్యాంగం లిఖించబడి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా కీర్తింపబడుతుంది. రాజ్యాంగ విలువలను, ఆశయాలను, భావాలను పౌరులందరూ అనుసరిస్తూ ప్రజాసేవకు, దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మనమంతా బాధ్యతగా కృషి చేద్దాం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం. సున్నప్రాయి, యురేనియం వంటి ఖనిజ సంపదలకు మన జిల్లా ప్రసిద్ధిగాంచింది. పెన్నా నది పరివాహక ప్రాంతంలో 465 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న లంకమల అభయారణ్యం ప్రకృతి రమణీయతకు, ఎర్రచంద్రం వంటి అరుదైన వృక్ష సంపద, వన్యప్రాణులకు నిలవుగా మారింది. దేశ స్వాతంత్ర సాధనలో జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు తమ వంతు కృషి చేసి భారతమాత రుణాన్ని తీర్చుకున్నారు. స్వర్గీయులు ఉప్పుల నారాయణ రెడ్డి, వి వెంకట సుబ్బయ్య, పెడవల్లి బాల ఎల్లారెడ్డి, గుడ్డారెడ్డి గారి శేషన్న, శెట్టివల్లి బాలమద్ది, ఆలూరు ఫకీరప్ప, వేల్పుల సుబ్బయ్య, ఎస్ అశ్వర్ధ రెడ్డి, కానాల గంగిరెడ్డి, సింగం శివారెడ్డి, సి బాలిరెడ్డి, పిల్ల వెంకటరామరెడ్డి యొక్క త్యాగాలను గుర్తించి ఈ గణతంత్ర దినోత్సవం నాడు వారిని స్మరిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని సన్మానించుకుంటున్నాం. ఇచ్చిన దాంట్లో అతిశయోక్తి లేదు. జిల్లాలో యువతకు ప్రపంచ స్థాయిలోనే నైపుణ్య విలువలను పెంపొందించే విధంగా స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ని యొక్క నిర్మాణం యొక్క పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.